రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమం తన లక్ష్యాన్ని ముద్దాడే సమయంలో చివరిగా వస్తున్న అడ్డంకులను అధిగమించడం కోసం 1000 గొంతుల మాదిగల పాట, 1,00,000 డబ్బుల మాదిగల మండే గుండె చప్పులు అనే కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం జరుగుతున్న మాదిగ కళానేతలైన నా సోదరుల కార్యక్రమానికి సంఘీభావంలో వచ్చిన వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాస్వామిక కళా సంఘాలకు వచ్చిన సోదరుల కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తమ్ముడు, నేటి గొప్ప వాగ్గేయకారుడు, మన సోదరుడు గద్దరన్న అనంతరం ప్రజల్లో బలంగా దూసుకెళ్లిన వేపూరి సోమన్న గారికి, ఈ సమావేశాన్ని జయప్రదం చేయడం బాధ్యతగా గుర్తించి వచ్చిన నా జాతి తమ్ములు, అన్నలైన, చెల్లెలు అయిన ప్రతి కళాకారుడు, కళానాయకుడు, నాయకురాలకి, సంఘీభావం వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా ఆలస్యమైన ఎంతో ఓపికతో ఈ సమావేశ వివరాలు సమాజానికి అందించడానికి వచ్చిన నా పాత్రికేయ, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా సోదరులందరికీ ఇది జయప్రదం చేయడం కోసం చొరవ తీసుకున్న ఎంఆర్పిఎస్, ఎల్ఎస్పీ, ఎంఎస్ఎఫ్, మహిళా అన్ని విభాగాలకు సంబంధించిన ప్రధాన నాయకత్వానికి ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఒక బాధ నుంచి కొంత బయటపడడానికి ఒక ఉపశమనంగా ఈ కార్యక్రమం జరుగుతున్నదని భావించుకుంటున్నాను. 30 ఏళ్ల బాధ, ఆవేదన, పోరాటం. ఆ పోరాటంలో వచ్చిన అడ్డంకులు, అవరోధాలు, పోరాటం మీద జరిగిన కుట్రలు, పోరాటం మీద పెంచిన నిర్బంధాలు, ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని జీర్ణించుకోలేకుండా పాలకులు చేసే కుయుక్తులు, వీటన్నిటిని ఎదుర్కొని లక్ష్యాన్ని సాధించే దిశగా జరుగుతున్న పోరాటం 30 ఏళ్ళు. అంతిమంగా లక్ష్యాన్ని సాధించడం కోసం ఈ 30 ఏళ్ల పోరాటంలో మనం అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాము లక్ష్యాన్ని సాధించడం కోసం. మనం ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు అన్నట్టుగా, తొక్కని గడపలేదు అన్నట్టుగా లక్ష్యాన్ని సాధించడం కోసం జరిగే ప్రతి ప్రయత్నంలో ఏ ప్రయత్నాన్ని కూడా వదలొద్దని చెప్పే ఈ 30 ఏళ్ళు ముందుకు నడిపారు. బాధ నుంచి ఉపశమనం అనే అంశం ఎందుకు వచ్చిందంటే, తన సొంత జాతి యుద్ధం సుదీర్ఘంగా ఈ తెలుగు నేలను ప్రభావితం చేసి తన సొంత జాతి బిడ్డల భవిష్యత్తు కోసం ఒక సంగ్రామం జరుగుతుంటే, ఆ సంగ్రామంలో ఎప్పుడు విజయం సాధించినా ప్రతి మాదిగ కుటుంబం, మాదిగ బిడ్డల భవిష్యత్తు, ఇతర దళిత వర్గాల భవిష్యత్తు వర్గీకరణ సాధించడం ద్వారానే ఉన్నదనే విషయం అందరికీ తెలిసినప్పటికీ, ఇంత యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా నా తమ్ములు, నా చెల్లెలు ఎంతో పేరుగల్ల కళానేతలుగా, రచయితలుగా మన భవిష్యత్తుకు ప్రత్యక్షంగా ఉపయోగపడండి, మన బిడ్డల భవిష్యత్తుకు ప్రత్యక్షంగా మేలు జరగండి. ఇతరాత్ర కార్యక్రమంలోనే ఆటపాటలతో నిమగ్నమయ్యారు కదా, ఇతరాత్ర కార్యక్రమంలోనే ఆడుతున్నారు, పాడుతున్నారు కదా. ఎంత ఆడినా పాడినా మన తల్లిదండ్రులు, మనం పుట్టక ముందు మన తల్లిదండ్రులు మన ఊళ్ళలో చనిపోయిన కాడ చౌడప్పులు కొట్టేవారు.
పెళ్లిలకు కూడా పెళ్లి డప్పు కొట్టేవాళ్ళు. ఎవరైనా వస్తే ఊరేగింపు చేస్తూ డప్పు కొట్టారు. దేవతల వేడుకల్లో కూడా డప్పులు కొట్టారు. అది ఆనాటి మన ఆర్థిక స్థితి, మనకుండబడే ఆయుధాన్ని ఆసరా చేసుకొని మనోడు బతకడం కోసం. ఆనాడు మన ఆర్థిక స్థితి మన డప్పు అనే ఆయుధాన్ని ఆసరా చేసుకొని బతకడం కోసమే. నా తల్లిదండ్రులు ఆ పూట గడవడం కోసం కూడా డప్పుని ఎట్లయితే ఉపయోగించుకుంటున్నారో, ఈరోజు 30 ఏళ్ళ ఉద్యోగం జాతిని తట్టిలేపుతున్న సమయంలో కూడా నా తమ్ముడు చెల్లెలు వాళ్ళ వారసత్వమే తీసుకున్నట్టుగా అక్కడ డప్పులు కొట్టే కాడ, ఇక్కడ డప్పులు కొట్టే కాడ, ఆడపాటలు పాడే కాడ, ఏడు పాటలు పాడే కాడ అన్నారు. కానీ తన సొంత జాతి పాట, తన సొంత జాతి అస్తిత్వం వైపు లేరు కదా. ఒకవైపు నిర్బంధాలు, ఒకవైపు కుట్రలు, ఒకవైపు బిడ్డల మరణాలు, ఇవన్నీ జాతిని నిద్ర లేపడం కోసం, జాతి లక్ష్యం సాధించడం కోసం జరుగుతున్న క్రమంలో కూడా ప్రత్యక్షంగా నా జాతి బిడ్డల కళాకారుల పాత్ర లేకుండా పోయింది కదా అని చెప్పి ఒక బాధ ఎప్పుడు వెంటాడు. తమ్ముడు అశోక్ వాళ్ళన్న యాదగిరి కొంత ఉద్యమాన్ని నమ్ముకొని ఉద్యమం కోసం తోట మన డబ్బు బాబు లేదా అమీరు ఇట్లా కొంతమంది మన బిడ్డల్ని పట్టుకొని అతిపెద్ద సోషల్ మూవ్మెంట్ నడపడం అనేది ఎంఆర్పీ చేసింది. కొంతమంది మన బిడ్డలు. కానీ ఒక టీం మొదలు పెడితే 100 టీములు బయట పనిచేస్తున్నాయి. ఒక టీం జాతి కోసం ప్రత్యక్షంగా మొత్తం పాటలు పాడేకాడ, ఆటలు ఆడేకాడ జాతీయ చైతన్యం ఉంటే 99 టీములు, జాతిలో ఉన్నటువంటి 99 టీములు ప్రత్యక్షంగా జాతీయంతో లేకపోవడం బాధ అని అనిపించేది. కానీ కొంత ఉపశమనం ఏంటంటే ఈ అతి కీలకమైన అంతిమ పోరాటంలో నా జాతి కళాకారులు అందరూ ఇక్కడికి నా జాతి రచయితలందరూ ఒక వేదిక చాలా సంతోషం. ఇది ఒక ఉపశమనం లాంటి. ఇప్పుడే సోమన్న తర్వాత మన గర్వేలన్న కూడా ఒక మాట చెప్పారు. ఇప్పుడే మన వాళ్ళలో ఎవరో ప్రెస్ మీట్ పెట్టి అన్న దీన్ని ఒక రాజకీయ పార్టీ వైపు మంచి ప్రయత్నం చేస్తున్నాడు ఏమో అని ఒక లేనిపోని అపోహలు క్రియేట్ చేసే విధంగా అన్న స్టేట్మెంట్ వచ్చింది, ఆయన ఎట్లా చేద్దామంటే సరే ఆయన కాదు, ఆయన అనుకున్నది ఎవరో ఒకసారి గుర్తించండి అని చెప్పి నేను కొంత అనడం జరిగింది. నేను మీ అన్నగా చెప్తున్నది ఏంటంటే 30 ఏళ్ళుగా తెలుగు నేల దేశం మనల్ని చూస్తున్నది. 30 ఏళ్ళుగా తెలుగు నేల దేశం మనల్ని చూస్తున్నది, ప్రపంచం కూడా ఇప్పుడు మనల్ని చూస్తున్నది. 30 ఏళ్ళుగా అన్ని ప్రయత్నాలు చేశాం, అందరి సహకారం కోసం పోయాం, అందరికీ మన అండదండలు అందించాం. అన్ని ప్రయత్నాలు చేసినా, అందరు సహకారం కోరినా, వాళ్ళకు మనం సహకరించినా కేవలం జాతిని గెలిపించుకోవడం కోసం తప్ప మరో పరిష్కారం నేను ఎప్పుడు ఆలోచించలేదు. జాతిని గెలిపించుకోవడం. మీరు ఎప్పుడైనా ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సింది ఎప్పుడు అంటే అన్న పలాని పార్టీ పలాని ఇది అని చెప్పి మీరు ఫైనల్ నిర్ణయం తీసుకోవడం ఎప్పుడైనా అంటే నా ఒంటి మీద కండువ మారిన రోజు మీరు నిర్ణయం తీసుకోవచ్చు. నా ఒంటి మీద కండువ మారిన రోజు నిర్ణయం తీసుకోవచ్చు. బహుశా మీరు నిర్ణయం తీసుకోలేదు, ఎందుకంటే నా జీవితం ఉన్నంతవరకు నా కండువ మారాలి. నేను ఎప్పుడన్నా నిర్ణయం తీసుకోవాల్సింది ఎప్పుడంటే అన్న ఒంటి మీద కండువ మారి ఏదైనా పార్టీ కండువ వచ్చినప్పుడు అన్న పలాని పార్టీ అనడానికి ఒక అవకాశం ఉందంటే నేను ఒప్పుకుంటాను. కానీ అది కూడా సాధ్యం కాదు, ఎందుకంటే నాకు కండువ మారదు కాదు. అయితే నిన్ననే ఒక సూక్తి అబ్దుల్ కలాంని చదివా. నీ లక్ష్య సాధన కోసం అన్ని ప్రయత్నం చేయి, నీ లక్ష్య సాధన కోసం అన్ని ప్రయత్నాలు చేయి. ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నం చేయి, ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నం చేయి, కానీ ప్రయత్నం చేయడం మాత్రం ఆపకు అన్నట్టు. నీ లక్ష్య సాధన కోసం చేసి అన్ని ప్రయత్నం చేయి, ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నం చేయి, కానీ ప్రయత్నం మాత్రం చేయడం మానుకోకు అన్నాడు. 30 ఏళ్లలో జాతిని, వర్గీకరణను, లక్ష్యాన్ని సాధించడం కోసం అన్ని ప్రయత్నాలు చేశాం. రాజకీయంగానే చూస్తే టీడీపీ మనకు అనుకూలమని ముందుకు వచ్చినప్పుడు నేను టీడీపీకి అనుకూలంగా ఉన్నా మన వర్గీకరణ కోసం.
కేసీఆర్ వర్గీకరణ చేస్తాను కృష్ణాన్ని అన్నదండలు కావాలని చెప్పి తెలంగాణ ఉద్యమం వస్తే ఆయన విమర్శించడం మనమే జరుగుతున్నాం. లేదు వర్గీకరణ నేను చేసి పెడతా అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడ్డా. రాహుల్ గాంధీతో వేదికలు పంచుకున్నాం. సోనియా గాంధీ చుట్టూ తిరిగాం. ప్రధానమంత్రి గారి చుట్టూ తిరిగాం. మొన్నటి 2023-24 మినహిస్తే 2018-19 వరకు కూడా రాహుల్ గాంధీ గారు వర్గీకరణ చేపిస్తాడని, ఉత్తమ్ కుమార్ గారు పీసీ అధ్యక్షుడు ఆయన సాయం చేస్తాడని, రేవంత్ రెడ్డి గారు కూడా మనకు అండగా ఉంటాడు అని వాళ్ళకు కూడా అండగా ఉన్నారు. మీరు గమనిస్తే 94 మొదలుకొని 2018-19 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వరకు నేను అన్ని పార్టీలకు దగ్గరికి వెళ్ళాను, అన్ని పార్టీలకు సాయం చేశాను జాతిని గెలిపించడం కోసం. చిట్ట చివరిగా చేసిందే నవంబర్ 11 గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన వేదిక మీదకి వచ్చిన తర్వాత మాత్రమే ఆయనకు నేను అడగలేదు. నేను మొదటి ప్రయత్నంలోనే బీజేపీ ఉన్నానా, రెండో ప్రయత్నంలో బీజేపీ ఉన్నానా, మూడో ప్రయత్నంలో బీజేపీ. రాహుల్ గాంధీతో వేదికలు పంచుకున్నాం. సోనియా గాంధీ చుట్టూ తిరిగాం. ప్రధానమంత్రి గారి చుట్టూ తిరిగాం. మొన్నటి 2023-24 మినహిస్తే 2018-19 వరకు కూడా రాహుల్ గాంధీ గారు వర్గీకరణ చేపిస్తాడని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగా ఆయన సాయం చేస్తాడని, రేవంత్ రెడ్డి గారు కూడా మనకు అండగా ఉంటాడు అని వాళ్ళకు కూడా అండగా ఉన్నాం. మీరు గమనిస్తే 94 మొదలుకొని 2018-19 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వరకు నేను అన్ని పార్టీలకు దగ్గరికి వెళ్ళాను, అన్ని పార్టీలకు సాయం చేశాను జాతిని గెలిపించడం కోసం. చిట్ట చివరిగా చేసిందే నవంబర్ 11 గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన వేదిక మీదకి వచ్చిన తర్వాత మాత్రమే ఆయనకు నేను అడగలేదు. నేను మొదటి ప్రయత్నంలోనే బీజేపీకి ఉన్నానా, రెండో ప్రయత్నంలో బీజేపీకి ఉన్నానా, మూడో ప్రయత్నంలో బీజేపీకి ఉన్నావా? మొదటి ప్రయత్నంలో టీడీపీకి ఉన్నాం, రెండో ప్రయత్నంలో టీఆర్ఎస్కి ఉన్నాం, మూడో ప్రయత్నంలో కాంగ్రెస్కి ఉన్నాం. అంతిమంగా 4వ ప్రయత్నం జరిగే క్రమంలో బీజేపీ నరేంద్ర మోడీ గారు ముందుకు వచ్చిండు, ఆయన సపోర్ట్ చేశారు. వీళ్ళందరికీ జాతిని గెలిపించడం కోసం సపోర్ట్ చేయడంలో తప్పు లేనప్పుడు నా జాతిని అంతిమంగా గెలిపించడం కోసం ప్రధానమంత్రి సహకారం తీసుకొని ఆయనకు నేను అండదండలు అందించడం అనేది నా జాతిని గెలిపించుకోవడం కోసమే తప్ప ఇంకోటి కాదనే విషయం మర్చిపోద్దని స్వయంగా కోరుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, 98లో నాకు ఏదైనా అవకాశం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు, 2004-2006 మధ్యలో 7 మధ్యలో రాజశేఖర రెడ్డి గారు, 2013-14 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు, 2023-24లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ. వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు మనకు అవకాశాలు ఇస్తామని చెప్పి. కానీ అవకాశాలు తీసుకుంటే జాతి ఉద్యమం నీరుగారిపోతుంది అని చెప్పి ఎలాంటి అవకాశాలకు ప్రలోభపడకుండా ఉద్యమం నడపాల్సి వచ్చేసింది. ఈ ఒక్క విషయాన్ని గమనించాను. కాబట్టి ఒకవైపు వర్గీకరణ అడ్డుకునే శక్తులేమో వాళ్ళ ఆర్థిక బలం, వాళ్ళ రాజకీయ పలుకుబడి, వాళ్ళ మీడియా పలుకుబడితో అడ్డుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తామని వాళ్ళు ముందుకెళ్తున్న సమయంలో జాతికి సాధించుకోవాల్సిన మనలోనే కొంతమంది వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్యమం మీద కొంత అనుమానాలు పెరిగే విధంగా, ఉద్యమాన్ని దెబ్బతీసే విధంగా అట్లాంటి ప్రయత్నాలు చేయడం మా భావ్యం కాదని, అట్లాంటి విషయాలు మీరు కూడా చొరవ తీసుకొని మీరు ఎక్కడ ఎవరికి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పి జాతిని ఐక్యం చేసే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను సవినంగా కోరుతున్నాను. నేను ఏ పార్టీ కాదు, ఏ పార్టీలో లేను, ఏ పార్టీలో ఉండను. ఈ 30 ఏళ్ళలో నేను ఏ పార్టీ గాను, నేను ఏ పార్టీలో చేరలేదు, ఏ పార్టీలో చేరను. జాతిని గెలిపించడం కోసం 100 మార్గాలు వెతకాల్సి వచ్చింది. చాలా మంది అంటారు కదా, పలానాయన కాళ్ళు పట్టుకున్నాడు అని. సోనియా గాంధీ చేతులు పట్టుకున్నాను కదా, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు గదవ పట్టుకున్నాను కదా, రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకున్నా కదా. కాళ్ళు పట్టుకునే కాడ కాళ్ళు పట్టుకున్నాం, గదవ పట్టుకునే కాడ గదవ పట్టుకున్నాం, కడుపులో తలపెట్టే కాడ తల పెట్టుకున్నాం, యుద్ధం చేసే కాడ యుద్ధం చేశాం, గెలిపించుకున్నాం. అంటే ప్రతి ప్రయత్నం చేశామనే విషయం మీరు మర్చిపోద్దని సార్. ఈ నేపథ్యంలో నా తమ్ములారా, చివరిగా వచ్చే అడ్డంకులు ఏందో మీరు చూస్తున్నారు. లక్ష్యాన్ని సాధించడం కోసం జరిగే ప్రయత్నం సీరియస్గానే జరిగింది. కానీ లక్ష్యం సాధించినాక కూడా అడ్డంకులు కల్పిస్తారు. అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు జరగకపోతే
మళ్ళీ మనం కార్యక్రమం పెట్టాల్సిన అవసరం మనకు లేదు. అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు జరగకపోతే మనం మళ్ళా కార్యక్రమం పెట్టాల్సిన అవసరం మనకు లేదు. మన ఉన్న సర్వశక్తులు ఒడ్డి ఈ లక్ష్యాన్ని ఇప్పుడు చేరాలి మనం. అయితే ఇంతకుముందు ఎవరు ఏ పాత్ర పోషించాలో పాత్ర పోషించారు. యుద్ధం చేసే కాడ యుద్ధం చేశారు, శాంతియుతంగా లక్షల మందిని సమీకరించకుండా సమీకరించారు, హైదరాబాద్ నగరాన్ని లక్షల మందితో దిగ్బంధం చేసే కాడ దిగ్బంధం చేశారు. ఆవేదన పెరిగి ఆగ్రహంగా మారిన రోజు తగలబడే సమయం వచ్చినప్పుడు తగలబడ్డది రాష్ట్రం. అయినా కొంతమంది బిడ్డలు వర్గీకరణ యుద్ధాన్ని ముందుకు నడిపించడం కోసం వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. అన్ని ప్రయత్నాలు చేసే క్రమంలో మన ప్రత్యర్థులు స్వార్థపర శక్తులు ఇంకా అడ్డుకుంటామని ముందుకు వచ్చేశారు. మీరు చూస్తూనే ఉన్నారు. వాస్తవానికి ఆగస్టు 1 సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రం అమలు చేయకపోయినా ముందుగా తెలంగాణ అమలు చేస్తుందని చెప్పి గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. అసెంబ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశాడు, బయట ప్రకటన చేయలేదు. సరే, కొంత నమ్మకం విశ్వాసమైన మీద ఉండడానికి కొంత కారణం ఏంటంటే అంతకుముందు ఎంఆర్పీ చేసే ప్రతి ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు. ఢిల్లీకి రమ్మంటే జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో వచ్చి ధర్నాలో పాల్గొన్నాడు. మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ ఢిల్లీలో జరిగితే ఆ సభలో పాల్గొన్నాడు. ధర్మయుద్ధం పరేడ్ గ్రౌండ్ లో జరిగినప్పుడు ధర్మయుద్ధంలో పాల్గొన్నాడు. ఏదన్నా వీలైన సహాయం చేయమన్నప్పుడు ఉద్యమానికి వీలైన సహాయం చేశాడు. అతనే ముఖ్యమంత్రి అయ్యాడు. వర్గీకరణ తీర్పు అనుకూలంగా వచ్చింది, దాన్ని స్వాగతించాడు. అందరికంటే ముందు నేనే అమలు చేస్తామని చెప్పాడు కనుక ఖచ్చితంగా ఆయన అమలు చేస్తాడని చెప్పి మనం అనుకున్నాం. దాంట్లో ఇంకో మాట కూడా వాడాడు. భారతదేశంలో అందరికంటే ముందు నేను తెలంగాణలోనే అమలు చేస్తామనే కాకుండా అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసే ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నాడు. అంటే అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామన్నాడు. 2000 చట్టంలో కూడా అది కూడా ఉన్నది. మన 2000 చట్టం 2000 సంవత్సరం ఒక డిసెంబర్లో వచ్చింది అనుకోండి. కానీ 1999లో 1997లో వచ్చిన నోటిఫికేషన్లు కూడా ఉన్నాయి అనుకోండి. 2000 చట్టం ఆ నోటిఫికేషన్లు కూడా వర్తింపజేసే విధంగా చట్టంలో ఉన్నది. అంటే చట్టం వచ్చిన రోజు నుంచే కాదు వర్గీకరణ, చట్టం రాకముందున్న నోటిఫికేషన్ కూడా వర్తింపజేసే విధంగా ఆ చట్టంలో ఉన్నది. దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే వర్గీకరణకు అనుకూలమైన వ్యక్తి కదా, గత నోటిఫికేషన్ కూడా వర్గీకరణ అమలు చేసేయడానికి ఈయన ముందుకు వచ్చాడు కదా అని చెప్పి సంతోషించాం, స్వాగతించాం, అభినందించాం. ప్రత్యక్షంగా మనం కలిసి కూడా మనం అక్కడ ఆయన అభినందించడం చేశాం. కానీ కాంగ్రెస్ పార్టీలో భారతదేశంలో ఎవరికి లేనంత పలుకుబడి మన తెలుగు నేల మీద దక్షిణ రాష్ట్రాల్లో మాలాడుకుంటారు. బ్రాహ్మణులతో పోల్చుకున్నా, రెడ్లతో పోల్చుకున్నా, కమ్మలతో పోల్చుకున్నా, బీసీలో ఏ కులంతో పోల్చుకున్నా వాళ్ళకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది. వాళ్ళ పలుకుబడిని ఒకసారి విశ్లేషించుకోండి. మళ్ళీ చెప్తున్నా, నేను అన్ని పార్టీలో మాదిగలు ఉంటారు, మాలలు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీని శాసించే కాడ మాలలు ఉంటారు, కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేసే కాడ మాలలు ఉంటారు. వాళ్ళ మాట వేదంగా అధిష్టానం వినేటట్టుగా చేసుకోగలుగుతారు. వాళ్ళకు మొదటి నుంచి ఆ పలుకుబడి ఉన్నది. మీరందరూ నాతో సహా పుట్టక ముందే దామోదర సంజయ్ గారు తెలుగు నేలకు ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అయ్యిండు. మనం అప్పటికి పుట్టలే. అంటే వాళ్ళ పలుకుబడి మనం పుట్టక ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది, పెరిగింది. అది కంటిన్యూషన్ ఎట్లా అవుతుందో మీరు చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మన ఇష్టం ఉన్నా లేకపోయినా సోనియా గాంధీ గారి కుటుంబం అంటాం. ఏకకాలంలో సోనియా గాంధీ గారి కుటుంబానికి 3 పదవులు ఉన్నాయి చట్టసభలో. సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యురాలు, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ, లోక్సభ సభ్యురాలు ప్రియాంక. అంటే భారతదేశంలో మీరు ఏకకాలంలో ఒకే కుటుంబం నుంచి 3 చట్టసభలు ఉన్నది సోనియా గాంధీ గారి కుటుంబం. సోనియా గాంధీ అంటేనే రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ కాబట్టి. ఆ తర్వాత మనకి వస్తే భారతదేశంలో ఏకకాలంలో మళ్ళా 3 పదవులు పొందే కుటుంబాలు ఎక్కడన్నా ఉంటాయంటే మీరు ఎక్కడ వెతికినా అది కనిపించవు, మళ్ళీ మాలలోనే కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ తెలంగాణ మాల పక్కకు పెట్టేసి ఇప్పుడు కర్ణాటక ఉన్నది అనుకోండి. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? మల్లికార్జున ఖర్గే.
మల్లికార్జున్ ఖర్గే దళితుడు మాల, ఆయన రాజ్యసభ సభ్యుడు, వాళ్ళ అల్లుడు గుల్బర్గా ఎంపీ, వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు రాష్ట్ర మంత్రి. అంటే కాంగ్రెస్ పార్టీలో మాలల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది అంటే ఆ స్థాయిలో ఉంటుంది. మూడోది, తెలంగాణ గడ్డ మీద కూడా ఒకే ఇంట్లో 2 పదవులు పొందేటోళ్ళు ఎవరంటే కాంగ్రెస్ అంటే రెడ్లు అంటారు. కానీ 2 పదవులు పొందడానికి అవకాశం వచ్చింది, కానీ 3 పదవులు పొందలేకపోయిన వాళ్ళు 2-3 పదవులు మన మాలలు పొందుతారు. ఎగ్జాంపుల్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భార్య ఒక ఇద్దరు, లేదా జానారెడ్డి గారు కొడుకులు ఇద్దరు ఎంపీ ఎమ్మెల్యే, లేదా రాజగోపాల్ రెడ్డి లేదా వెంకటరెడ్డి. ఒక కుటుంబంలో 2 ఉన్నాయి, కానీ ఒక కుటుంబంలో చట్టసభలో 3 లేవు. కానీ అదే మన తెలంగాణలో మాల కుటుంబంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే మాల వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, పెద్దపల్లి ఎంపీ వివేక్. అంటే కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ కుటుంబానికి ఎంత పలుకుబడి శాసిస్తారో ఆ తర్వాత మన భారతదేశ వ్యాప్తంగా 3 పదవులు పొందే ఏకైక కాలంలో వాళ్ళే కనుక వాళ్ళు శాసించే కాడ ఉంటారు. మనకు ఆ పరిస్థితి లేదు మొదటి నుంచి. యూపీఏ గవర్నమెంట్లో 2 విషయాలు. యూపీఏ గవర్నమెంట్ 10 ఏళ్ళు నడిచింది, 2004-2014. సూత్రరీత్యా కాంగ్రెస్ పార్టీ మనకు అనుకూలం, సూత్రరీత్యా వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మనకు అనుకూలం. వర్గీకరణ రీత్యా కాంగ్రెస్ అనుకూలం కాకపోతే 1975లో ఎస్సీ వర్గీకరణ పంజాబ్ రాష్ట్రం ఎలా చేసింది? జైల్ సింగ్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జైల్ సింగ్ గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వర్గీకరణ చేశారు. అక్కడి నుంచి మొదలుకుంటే తెలుగు నేల మీద జరిగిన ప్రతి ఎంఆర్ఎస్ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ సపోర్ట్ చేస్తే వచ్చేసింది. అది రాజశేఖర్ గారి కాలం కావచ్చు, అది రోసే కావచ్చు, అది కిరణ్ కుమార్ గారు కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టీసీ అధ్యక్షుడు కూడా కావచ్చు. సూత్రరీత్యా అక్కడ యూపీఏ చైర్పర్సన్ ఉన్న సమయంలోనే ఎస్సీ వర్గీకరణ మీద ఉషా కమిషన్ వేసింది. అంటే వర్గీకరణ రీత్యా సూత్రరీత్యా కాంగ్రెస్ అనుకూలమే. కానీ అనుకూలమే అని కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, కానీ అనుకూలంగా ముందుకెళ్లకుండా మాత్రం శాసిస్తారు. వీళ్ళు అనుకూలంగా ముందుకెళ్లకుండా శాసిస్తారు. ఎట్లా శాసిస్తారో లేటెస్ట్ సాక్ష్యం మనందరికీ తెలుసు. లేటెస్ట్ సాక్ష్యం మీ అందరికీ తెలుసు. ఆనాడు ఎట్లా శాసించారు, ఈనాడు ఎట్లా శాసించారు. 2004లో యూపీఏ గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే మన వర్గీకరణ రద్దయింది. 2004లో యూపీఏ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మన వర్గీకరణ రద్దయింది. తిరిగి పార్లమెంట్లో బిల్లు పెట్టడం కోసం జరిగిన ప్రయత్నంలో బిల్లుకు ముందుకు వెళ్లకుండా అడ్డుపడ్డది 3. దేశాన్ని ప్రభావితం చేసేది 3 అప్పుడు. యూపీఏ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, యువనేతగా ఎవరు? రాహుల్ గాంధీ. దేశం మొత్తం మీద వాళ్ళ పరిపాలనలో 3 చేతులు నడుస్తుంటే మరి యూపీఏ చైర్పర్సన్ కు సలహాదారు ఎవరు? కొప్పుల రాజు. రాహుల్ గాంధీకి సలహాదారు ఎవరు? రాజశేఖర్ ఐఏఎస్. ప్రధానమంత్రి కార్యాలయంలో తీసేసిన ఐఏఎస్ అధికారి ఎవరు? కాంతారావు మాల. అంటే భారతదేశాన్ని శాసించే ప్రభుత్వాన్ని నడిపే కాడ 3 ఉంటే ఆ 3కి సలహాదారులు ఎవరు ఉన్నారంటే మాల. వాళ్ళ పలుకుబడి అట్లా ఉంటారు. ఇప్పుడు 2024లో మన సుప్రీంకోర్టులో మనకు అనుకూలంగా తీర్పు వచ్చింది అనుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ మీద అఫిడవిట్ ఇచ్చింది, మేము సమర్థిస్తున్నామని. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేస్తూ అఫిడవిట్ ఇచ్చింది. 3 రోజుల పాటు జరిగిన విచారణలో ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ అటార్నీ జనరల్, సోలిసిటర్ జనరల్ 3 రోజుల పాటు ఉండి వర్గీకరణకు అడ్డంకులన్నీ తొలగించే విధంగా వాళ్ళు మాట్లాడిండు. అఫిడవిట్ ఇచ్చారు, 3 రోజులు మాట్లాడిండు కేంద్రం. ఇప్పుడు మనకు గెలుపుకు దారితీసింది. అంటే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించిన తీరు కానీ లేదా ఇతరత్ర కారణాలు కానీ మాకు గెలుపు దారితీసింది. మరి అదే సుప్రీంకోర్టులో 2004లో ఎందుకు ఓడిపోయాను? 2004లో యూపీఏ గవర్నమెంట్ కనీసం సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వాదించని మరి సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇవ్వనప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళకు కొంత అనుమానాలు వస్తాయి లేదు. అందువల్ల ఆనాడు యూపీఏ గవర్నమెంట్ శాసించగా ఉన్నారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేది విచారణ జరిగే సమయంలో అఫిడవిట్ ఇవ్వకుండా తప్పించుకున్నారు. 10 ఏళ్ళు వర్గీకరణ చేయాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో యుద్ధం జరుగుతున్న సమయంలో పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా అడ్డుకున్నారు. బహిరంగానే ప్రకటన చేసేవాళ్ళు కదా,
ఇప్పుడు పార్లమెంట్ లో జరగాలి రాజ్యాంగబద్ధం అనేటోళ్ళు ఆనాడు పార్లమెంట్ లో జరగనివ్వమని చెప్పి రోడ్డు మీదకి ఎక్కారు కదా. మా ప్రాణాలు పోయినా పార్లమెంట్ లో బిల్లు రానియమని చెప్పి ఆనాడు రోడ్డు మీదకి ఎక్కారు కదా వాళ్ళే. అంటే దీన్ని బట్టి వాళ్ళ పలుకుబడి గురించి నేను మాట్లాడుతున్నాను. అట్లాంటి పలుకుబడి గల కుటుంబం వాళ్ళ రోడ్డు మీదకి వచ్చింది ఇక్కడ తెలంగాణలో. కర్ణాటకలో ఒక పాజిటివ్ పరిణామం. మాదిగా దళిత ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కలిసి వర్గీకరణ కోరుకుంటారు. ఇప్పుడు పరిణామాలు మారినాయి. నిన్నే హుబ్లీలో మీటింగ్ జరిగింది మాదిగల మీటింగ్ జరిగితే మన మునియప్ప గారు వెళ్ళారు. అక్కడ ఉండబడే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్కి సంబంధించిన ఒక మన మాల సోదరుడికి వెళ్ళారు. అంతకుముందు హోంశాఖ మంత్రికి ఉండబడే డాక్టర్ పరమేశ్వర్ ఇంట్లోనే ఆయన ఇంట్లో మాది ఎమ్మెల్యే సమావేశం కొంత అక్కడ ముందుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కాదనుకున్నా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నది. ఆయన ఓడేశారు. తమిళనాడులో వర్గీకరణ అమలు జరుగుతుంది, పంజాబ్లో వర్గీకరణ అమలు జరుగుతుంది, హర్యానాలో కొత్తగా వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా వర్గీకరణ అమలు చేస్తున్నది. ఇప్పుడు వర్గీకరణ అడ్డు తగులుతామని రోడ్ ఎక్కుతున్నది ఎక్కడన్నా అంటే తెలంగాణ గడ్డ మీదనే. ఇతర రాష్ట్రాల్లో ఇప్పుడు లేదు ఇదంతా, ఇతర రాష్ట్రాల్లో ఇది లేదు. కానీ తెలంగాణ గడ్డ మీద మాత్రం పలుకుబడి కుటుంబం రోడ్డు మీదకి వచ్చేసింది. అయితే వాళ్ళు మొదటి నుంచి మనకు అనుకూలమా వ్యతిరేకం అంటే వ్యతిరేకమే. కానీ ఇంటర్నల్గా జరిగే కుట్రలు చేసేవాళ్ళు బయట మాత్రం కనిపించకుండా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకి అర్థం ఏంటంటే ఇంటర్నల్గా చేస్తే ఆగేటట్టు లేదు కాబట్టి ఇక బహిరంగానే వచ్చి అడ్డుకుందామని చెప్పి వాళ్ళు బహిరంగంగా వచ్చారు. వాళ్ళు ఇప్పుడు బహిరంగంగా కనిపించారు కానీ 2-3 దశాబ్దాలుగా వాళ్ళు వర్గీకరణ అడ్డుతగుతూనే ఉన్నారు. వాళ్ళ నాన్నకాలం నుంచి అడ్డుతగుతూనే ఉన్నారు. 2 విషయాలు మీకు తెలుసు. 2022లో 3 రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగినాయి నోవటల్. తెలంగాణ మొత్తం మీద ఎంఆర్పిఎస్ మాత్రమే రోడెక్కింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీజేపీ వ్యతిరేకంగా ధర్నాలు, రాత్రోకలు అన్ని చేశాము. నిర్బంధం వచ్చేసింది. కానీ ఆ రోజు మళ్ళా గౌరవ నరేంద్ర మోడీ గారు పర్యటన గౌరవంలో మాట్లాడుతున్న సమయంలో కొంత గొడవ జరిగింది. మన పిల్లలు గొడవ చేశారు, లాఠీ చార్జ్ జరిగింది, మన పిల్లలు తలలు పగినాయి. ఇదంతా జరిగింది 1 సంవత్సరం క్రితం, అంతకుముందు. ఆ రోజు రాత్రి చర్చ జరిగింది అమిత్ షా గారితో. 10 మంది సీనియర్ బీజేపీ లీడర్లు వర్గీకరణ విషయంలో అమిత్ షా గారు చర్చ పెట్టి త్వరగా వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు అందరు అభిప్రాయం తీసుకుంటే ఒక వివేకే వర్గీకరణ జరగద్దని చెప్పేశాడు అందరు ముందర. అది ఇంటర్నల్ జరిగిన సమావేశం. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరే కారణాలు బయట వేరు చెప్పాడు. కానీ అంతకు ముందే గౌరవ నరేంద్ర మోడీ గారు మన హైదరాబాద్లో మీటింగ్ రాబోతున్న సమయమే ఈయన ఒక 7-8 మందికి టాప్ లీడర్లకు ఫోన్ చేశాడు. ప్రధానమంత్రిని మీరు మాదిగల మీటింగ్ తీసుకొస్తే మేము బీజేపీలో ఉండాలన్నా, ప్రధానమంత్రిని మీరు మాదిగల మీటింగ్ తీసుకొస్తే మేము బీజేపీలో ఉండాలన్నా, మాకు పార్టీ కాదు, మా కులమే ముఖ్యం, నేను బీజేపీలో ఉండను అని చెప్పి రాజీనామా కంటే ముందే తను ఒక 7-8 మందికి చెప్పాడు కదా, ఫోన్ చేశాడు కదా రాజీనామా కంటే ముందే. రాజీనామాకు కారణాలు వేరు బయట చెప్పింది, కానీ ఇంటర్నల్ కారణాలు మాత్రం ఫోన్లో మాట్లాడండి కదా. అంటే ఇంటర్నల్గా చేసే ప్రయత్నాలు వాళ్ళ నాన్న నుంచి చేసుకుంటూ వచ్చారు, మొన్నటి వరకు జరిగినాయి. కానీ ఇక ఇంటర్నల్గా చేస్తే ఆగేటట్టు లేదని చెప్పి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. ఆ రోడ్డు మీదకి వచ్చిన కుటుంబం నేపథ్యం మనం చూస్తే ఈ భారతదేశంలో దళిత వర్గాల్లో 1,00,000 కోట్లకు పైగా ఎదిగిన కుటుంబం ఆ కుటుంబం. భారతదేశంలో దళిత వర్గాల్లో 1,00,000 కోట్లకు భారతదేశంలో దళితుల చేతిలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉన్న దళిత కుటుంబం అది. భారతదేశంలోనే ఏకకాలంలో 3 చట్టసభలో పదవులు పొందేంత శక్తి ఉన్న కుటుంబం అది. రాజకీయంగా చూసినా, ఆర్థికంగా చూసినా, మీడియా పరంగా చూసినా వాళ్ళు చాలా శక్తివంతులు అనే విషయం మీరు మర్చిపోయి, ఆ శక్తివంతులు రోడ్డు మీదకి వచ్చి అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళ శక్తి కేవలం మీ 1000 గొంతుల పాట నుంచి 1,00,000 డప్పుల నుంచి ఎదుర్కోవాల్సిన బాధ్యత ఉంటుంది. వాళ్ళ 1,00,000 కోట్లు మీ 1000 గొంతుల పాటతో పనికి రాకుండా పోవాలి. మన 1000 గొంతులతో వచ్చే పాట వాళ్ళ 1,00,000 కోట్లకు సమానం కాదు. మనదే ధర్మం కాబట్టి అంతిమంగా విజయం మనకే అవుతుంది. ఈ పోరాటంలో ఒక గొప్ప విషయం ఏంటంటే
ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్న ఉద్యమం ఎలా నిలబడింది అన్నప్పుడు భారతదేశంలో ఏ సోషల్ మూవ్మెంట్ ఎదుర్కొన్న ఆటుపోట్లు ఎంఆర్పీఎస్ ఎదుర్కొన్నది. మీరు చరిత్ర తిరిగేసేయండి. కొంతకాలం ఏదన్నా దళిత ఫాదర్స్ లాంటి వాళ్ళు ఒక 5-10 ఏళ్ళు మిలిటెంట్ ఉద్యమం నడపడం వల్ల కొంత నిర్బంధం అక్కడక్కడ ఎదుర్కొన్నదే కానీ భారతదేశంలో ఒక బలమైన సోషల్ మూవ్మెంట్ అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నది ఎంఆర్పీఎస్ మాత్రమే. ఆయన నిలబడుతూ ముందుకు వచ్చింది. ఎందుకు నిలబడ్డదంటే అంబేద్కర్ చాలా గొప్ప మాట అన్నాడు. నీ పోరాటంలో ప్రత్యర్థులు నీకంటే శక్తివంతులు కావచ్చు. అసలు శక్తివంతుడు పోరాటం ఎందుకు చేస్తాడు? బలహీనుడే కదా వాడికి హక్కుల కోసం చేసేది. నీ ప్రత్యర్థులు శక్తివంతులే కావచ్చు, కానీ అంతిమంగా ధర్మం మన వైపు ఉన్నప్పుడు మనమే గెలుస్తాం. కానీ అది గెలిపించుకునేంత వరకు మాత్రం మధ్యలో వచ్చే అడ్డంకులన్నింటినీ అధిగమించేంత శక్తిని కూడా కట్టుకొని ముందుకెళ్ళండి. నువ్వేమన్నా కోల్పో పోరాటంలో, కానీ ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోకు అంటాడు. నువ్వు ఏదైనా కోల్పో పోరాటంలో, నీ లక్ష్యం కోసం ఏదైనా కోల్పో, కానీ ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోకు అంటాడు. ఈ పోరాటంలో ఇన్ని రకాలుగా వచ్చిన అడ్డంకులు, అవరోధాలు, కుట్రలు, నిర్బంధాలు, త్యాగాలన్నీ జరుగుతున్న క్రమంలో పోరాటం నిలబడ్డది అని అంటే, లక్ష్యం ముద్దాడే ప్రయత్నం చేసినామంటే కేవలం ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మస్థైర్యం కోల్పోలేదు, యుద్ధం ముందుకు నడవాలని అనుకున్నాం. ఈ పోరాటంలో మనమే గెలుస్తాం. పలుకుబడి తాత్కాలికంగా పేదవాడి హక్కులు అడ్డుకుంటుంది. పలుకుబడి ఎప్పుడు తాత్కాలికంగా పేదవాళ్ళ హక్కులు అడ్డుకుంటుంటారు, కానీ అంతిమంగా పేదవాడే పలుకుబడిని ఓడిస్తారు. మనం 2 సాక్ష్యాలు మన కళ్ళ ముందట ఉన్నాయి. భారత ప్రజలు స్వాతంత్రం కోసం పోరాటం చేసే సమయానికి మన దేశాన్ని ప్రత్యక్షంగా పరిపాలిస్తున్న బ్రిటిష్ రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ప్రభావితం చేస్తున్నారు, ఏలుతున్నారు. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ప్రపంచంలో నిర్మించుకున్నది. వాళ్ళ పలుకుబడితో, వాళ్ళ ఆయుధాలతో, వాళ్ళ ఆర్థిక శక్తితో పోల్చుకుంటే భారత ప్రజల శక్తి చాలా చిన్నది. ఆయన ఈ దేశాన్ని పరిపాలించాలని చెప్పి ఎన్ని కలలు కన్నా ఆ పలుకుబడి అనే శక్తి ఓడిపోయింది. న్యాయం అనే స్వాతంత్ర పటం గెలిచింది మన దేశ స్వాతంత్రంలో. మనం సేమ్ కాలంలో అంబేద్కర్ అగ్రకులాల మధ్య జరిగిన పోరాటం, అంబేద్కర్ ప్రత్యేకంగా రిజర్వేషన్ కోసం యుద్ధం చేస్తున్న రోజుల్లో, గాంధీతో పాటు చాలా మంది దాన్ని అడ్డుతగులుతున్న రోజుల్లో వాళ్ళకున్న పలుకుబడితో పోల్చుకుంటే అంబేద్కర్ శక్తి, దళితుల శక్తి చాలా చిన్నది. వాళ్ళ పలుకుబడితో పోల్చుకుంటే మన శక్తి, అప్పుడు దళితుల శక్తి చాలా చిన్నది. ఆయన పలుకుబడి అనే శక్తి గాంధీ వాళ్ళ ఉన్నత వర్గాల వ్యవస్థ ఓడిపోయింది. ధర్మం అనే న్యాయమైన అంబేద్కర్ పోరాటమే గెలిచింది. మరి ఆపలేదా? కొంతకాలం అడ్డంకులు రాలేదా? ఆపిండ్రు, అడ్డంకులు వచ్చినాయి. అంతిమంగా విజయం వచ్చింది. మన కళ్ళ ముందు జరిగిన తెలంగాణ పోరాటం, కాంగ్రెస్ దగ్గర పలుకుబడి, ఢిల్లీలో పలుకుబడి ఎవరికి ఉంటుంది అంటే ఆంధ్ర వాళ్ళకు ఉంటుంది. కారణం ఏంది? ఇక్కడ మనకు నిజాం రాజ్యం డైరెక్ట్ కాంగ్రెస్ తో ప్రత్యక్ష సంబంధాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ మద్రాస్ పాలనలో ఉండబడే ఆంధ్ర రాయలసీమ, మద్రాస్ పాలనలో ఉండబడే అంటే బ్రిటిష్ పాలనలో ఉండబడే ప్రజలకు కాంగ్రెస్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే స్వాతంత్ర పోవడం అక్కడ జరిగింది, ఇక్కడ నిజాంకు వ్యతిరేక పోవడం జరిగింది. కానీ ఆ స్థాయిలో కాంగ్రెస్ స్వాతంత్ర పోవడం ఇక్కడ జరగలేదు. అంటే కాంగ్రెస్ తో ప్రత్యక్షంగా ఉండడానికి ఆంధ్ర వాళ్ళకు అవకాశం ఉన్నది. ఆ పలుకుబడి మొన్నటి వరకు కూడా కొనసాగింది. మనందరూ తెలుసు. ఒకవైపు పలుకుబడితో అడ్డుకొని ప్రయత్నం చేశారు, కానీ అంతిమంగా మన బిడ్డల ప్రాణత్యాగాలు, మీరు పాడిన పాటలు జాతిని, తెలంగాణ సమాజాన్ని నిద్రలేపినాయి. అంతిమంగా ఒక లక్ష్యాన్ని ముద్దడం జరిగింది. అంటే ఇక్కడ పలుకుబడి ఓడిపోయిందా, ధర్మం గెలిచి ఓడిపోయిందా అంటే ధర్మం ఓడిపోలే, అడ్డంకులు వచ్చినాయి. అది స్వాతంత్ర పోరాటంలో కనిపించినాయి, అది అంబేద్కర్ కాలంలో కనిపించినాయి, మన తెలంగాణ ఉద్యమంలో కూడా కనిపించినాయి. ఇప్పుడు మన ప్రత్యర్థి ఎవరు? 1,00,000 కోట్ల సంపద గల వ్యక్తి. మన ప్రత్యర్థి ఎవరు? ఒక ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాను చెప్పు చేతులు పెట్టుకొని నడిపే వ్యక్తి. మన ప్రత్యర్థి ఎవరు? మన ఇళ్లలో ఎవరు ఎమ్మెల్యేలు లేరు, కానీ ఒక ఇంట్లోనే 3 పదవులు పొందేంత శక్తివంతం వ్యక్తి. అయినప్పటికీ నా తమ్ముడు, చెల్లెలు మీరందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చారు కనుక ఖచ్చితంగా మీ పాట, మీరు కొట్టే డప్పే అంతిమంగా విజయాన్ని సాధించే అవకాశం మనం గెలిచాం. అమలు చేయించుకోవడం కోసం మాత్రం ప్రయత్నం చేస్తున్నాం. గెలిచాం, అమలు చేయించుకోవడం కోసం మాత్రం చెప్తున్నాం. అమలుకు అడ్డంకులు ఎట్లా కల్పిస్తారు అనడానికి ఒక చిన్న సాక్ష్యం చెప్తున్నాను. మళ్ళా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు వారికి ఎక్కడ అనుకూలం, అసెంబ్లీలో మాట్లాడినా, బయట మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, మొన్న మన మేధావుల సమావేశంలో మాట్లాడినా కానీ మాట్లాడుతూ కూడా ఒక మాట చెప్తున్నాను. చేయాల్సింది వర్గీకరణ చేయడం జరుగుతుంది, ఓ 10 రోజులు జరుగుతుంది. కానీ మళ్ళీ అడ్డంకులు రాకుండా చూడడం కోసమే నేను ఈ కమిషన్ ఇదంతా చేస్తున్నా. కానీ
ఇంకా దీన్ని అడ్డుకునే శక్తులు ఉన్నాయనే విషయం మీరు మర్చిపోవద్దు అని అంటాడు ఆయన. అంటే మనకు అప్రమత్తం చేసినట్టేగా, ఎవరు మనల్ని అప్రమత్తం చేసినట్టే కదా, ఓపెన్గా చెప్తుండు కదా. మొన్న మన ఆయన మాట్లాడుతున్నాడు లేదా, భవిష్యత్తులో ఏ అడ్డంకులు రాకుండా చేయడం కోసమే కమిషన్. మీకు కొన్ని అడ్డంకులు వస్తాయి, కొంతమంది అడ్డంకులు కల్పించడం ఉన్నారనే విషయం కూడా ఆయన చెప్పాడు కదా. అంటే మాదిగల సమావేశంలో అది టీవీల ముందు, పేపర్ల ముందు, అందరి ముందే కొన్ని అడ్డంకులు కల్పించే శక్తులు ఉన్నాయనే మాట అన్నాడంటే ఏంటంటే, అరే అడ్డంకులు ఎన్ని కల్పించినా మీరు శక్తివంతంగా ముందుకెళ్ళండి, నేను దాన్ని అమలు చేసే పద్ధతి తీసుకుంటాను కదా. రేపటి మన ప్రయత్నం అడ్డంకులు కల్పించే వాళ్లకు సవాలే, మన ప్రయత్నం సక్సెస్ అవుతే వర్గీకరణ చేస్తామన్న వాళ్ళకు అండదండలే, అంతే కదా. వర్గీకరణ చేస్తామన్న వాళ్ళని ముందుకు నడిపించడం కోసం కదా. ఇది ఎవరికి వ్యతిరేకం? ఇలా వర్గీకరణ చేస్తామన్న వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేస్తుండ్రు. ఎగ్జాంపుల్, అంత మనకు అనుకూలమైన వ్యక్తిగా ఉండబడే రేవంత్ రెడ్డి గారు ఒక విషయం గుర్తు చేస్తున్నారు. వాళ్ళ అడ్డంకులు ఎలా కల్పిస్తారో చెప్తున్నాను నేను. అతి త్వరలో భారతదేశంలో ముందు తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు. 2 రోజులు తిరగక ముందే దీని అక్కడ మోసుకెళ్లారు మానవాళి. ఎక్కడికి? అధిష్టానం దగ్గరికి మోసుకెళ్లారు. అధిష్టానం దగ్గరికి మోసుకెళ్లిన తర్వాత మల్లికార్జున ఖర్గే చెప్పేశారు. మల్లికార్జున ఖర్గే డైరెక్ట్ బయటపడకుండా కేసీ వేణుగోపాల్తో స్టేట్మెంట్ ఇప్పించాడు. ఏమని ఇప్పించాడు? ఎస్సీ వర్గీకరణ విషయంలో జాతీయ కమిటీ ఒక నిర్ణయం తీసుకునేంత వరకు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎవరు ముందడుగేయద్దు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి కూడా ఇది వర్తిస్తుంది అన్నాడు. అసలు రేవంత్ రెడ్డి పేరు ఎందుకు వచ్చిందో చెప్పండి. అంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎవరు ముందడుగేయద్దు, జాతీయ కమిటీ నిర్ణయం తీసుకునేంత వరకు, ఇంక్లూడింగ్ ఈ మాట రేవంత్ రెడ్డి కూడా వర్తిస్తుందని చెప్పడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ విషయంలో ముందడుగేస్తుండ్రు, మీరు ఆపే ప్రయత్నం చేయండి అని అక్కడ మోసుకెళ్తే కదా ఆయన మాట్లాడింది. సింపుల్ విషయం. ఆ తర్వాత ఏమైంది? కమిటీ పడ్డది. కమిటీ తర్వాత ఏమైంది? కమిషన్ పడ్డది. ఈ దేశంలో ఎక్కడైనా కమిటీ అని ఉన్నది, కమిషన్ అని ఉన్నది. ఇప్పుడు మొన్న హర్యానాలో కమిటీ వేశారు, వర్గీకరణ జరిగిపోయింది, 10 రోజుల్లో రిపోర్ట్ వచ్చేసింది. లేదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కమిషన్ వేశారు, ఇక్కడ కమిటీ వేసిండ్రు, కమిషన్ వేశారు. పోనీ రెండు మన మంచి కోసమే అనుకుందాం. 30 ఏళ్ళు యుద్ధం చేశాం, ఒక 2-3 నెలలు మనం ఓపిక పడితే మనకు వర్గీకరణ అవుతుంది అనుకుంటే 2-3 నెలలు ఓపిక పడతాం. కానీ గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు. వర్గీకరణ లేకుండానే టీచర్ పోస్టులు భర్తీ చేసినా లేదా? గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తాం అన్నాడా లేదా? మరి వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేయడం అంటే 16,000 టీచర్ పోస్టులు పోయినాయా లేదా? అందులో దాదాపు 11,000 టీచర్ పోస్టులు, అందులో 1,650 ఎస్సీలకు వస్తాయా లేవా? అందులో దాదాపు 1,200 పోస్టులు మన బిడ్డలకు వచ్చేదే కదా. కానీ 300-400 కంటే మించిన అవకాశం కనిపించట్లేదు కదా. అంటే మన కళ్ళ ముందు ఒక 1000 ప్రభుత్వ ఉద్యోగాలు వెళ్ళిపోయినాయి కదా. ఒక్కసారి ఒక 1000 ఉద్యోగాలకు మాదిగ బిడ్డలకు రావాలంటే అంత ఈజీనా? ఒక ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. కానీ 1000 ఉద్యోగాలు మన కళ్ళ ముందు ఆడిపోయినాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అంతా మళ్ళా మేము భర్తీ చేస్తామని ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు మనకు అనుకూలమే కానీ ఆయనను శాసించే కాడ, ఆయన ముందుకెళ్లకుండా కాళ్ళకు చేతులకు అడ్డంకులు కల్పించే కాడ వాళ్ళ పలుకుబడి పనిచేస్తుంది అనేసి మనం మర్చిపోతాం. సరైన వాళ్ళ పలుకుబడి తాత్కాలికంగా పనిచేసిన కొన్ని అవకాశాలు కోల్పోతున్నాం కదా. ఒక నెల రోజులు ఆపిండ్రు అనుకోండి, ఈ నెల రోజుల్లో ఉద్యోగాలు పోతున్నాయి కదా. ఒక 2 నెలలు ఆపిండ్రు అనుకోండి, ఈ 2 నెలల్లో ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి కదా. అంతిమంగా వాళ్ళు ఆపలేరేమో, కానీ ఎంత టైం ఆపితే అంత టైంలో వచ్చే ఉద్యోగాలని మనకు లేకుండా పోతున్నాయి కదా. అందువల్ల రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలమని ఒప్పుకుంటున్నాం. కానీ మన శక్తిని రోడ్డు మీద తీసుకురాకపోతే మాత్రం వర్గీకరణ వ్యతిరేక శక్తుల ప్రభావం మరింత పడి వర్గీకరణ మరింత జాప్యం జరిగి అవకాశాలన్నీ కొల్లగొట్టే ప్రమాదం ఉన్నదనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ, ఆ ప్రమాదాన్ని నివారించడం కోసమే నా తమ్ముడు చెల్లెల్ని చూసి చాలా సంతోషం, గర్వపడుతున్నాయి. వల్ల మిమ్మల్ని చూసి నేను సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా. కొంత ఎక్కడో ఒక దిక్కు బాధ ఉండే, మీకు చెప్పకపోతే ఎవరు చెప్పాలి? కొంత ఎక్కడో ఒక దిక్కు 30 ఏళ్లలో ఒక బాధ ఉండే, జాతి సొంత యుద్ధం గెలితే జాతి బిడ్డల భవిష్యత్తు బాగుపడే అవకాశం ఇక్కడ ఉండగా ఎక్కడెక్కడో పోయి మన పాటలు పాడుతుండ్రు, ఆటలు ఆడుతుండ్రు కదా. మన తాత ముత్తాతలు అక్కడ డబ్బు కొట్టి ఇక్కడ డబ్బు కొట్టి పొట్ట కోసుకున్నట్టుగానే ఇప్పుడు కూడా ఎదిగిన కళాకారులు అయిన పడుతున్న నాయకులు నాయకురాళ్ళు కూడా మన దానికోసమే ఇప్పుడు చెప్తుండ్రు. తాతలు చేసిందే మనం చెప్తున్నాం కదా. కానీ ఒక జాతి యుద్ధానికి దూరమైంది కదా అని చెప్పి అనుకునే వాళ్ళం. కానీ అంతమ యుద్ధంలో మేము కూడా నిలబడతామన్నా అని చెప్పి నా తమ్ముడు చెల్లెలందరూ చాలా సంతోషం. భాస్కర్ చెప్పాడు కదా, భాస్కర్ రెడ్డి ఒక్కడే
3,000 పైగా డప్పులు చేస్తాను. ఒక్కరే 3,000 పైగా డప్పులు చేస్తాను. భారత ఏమన్నాడు, అంతకుముందే నేను 25,000 డప్పుల ప్రదర్శన చేసిన, అవి తక్కువ కాకుండా మరిన్ని ఎక్కువ అయ్యే విధంగానే చేస్తాను ఆయన అన్నాడు. అంటే ఇద్దరుగా వెళ్ళేస్తే ఇంతమంది నుండి 2-3 లక్షల డప్పులు తేవడానికి అవకాశం ఉంది. నేను అంటున్నా అన్న, లక్షల మంది వస్తారు కానీ లక్షల డప్పులు లేవు కదా అంటారు. కొందాం ఇప్పటి నుంచే. అసలు దేశం మొత్తం మీద ఆర్డర్ ఇచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఇక ముందు నుంచి ఖచ్చితంగా మన సాంస్కృతిక ఆయుధం ఇంటి ఎదురుగా గోడకే వేలాడాలి. రేపటి నుంచి నా ఇంట్లో ఇది వేయాలి, రేపటి నుంచి నా ఇంట్లో ఇది వేలాలి. ఎవరన్నా వచ్చి ముందు చూస్తే ముందు డప్పుడే చూసి లోపలికి రావాలి. మన ఆయుధం మన మన వేల సంవత్సరాలు మనల్ని కాపాడింది. సమాచారం సమాజానికి ఇచ్చింది. ఆటల్లో పాటల్లో ముందడు ఇచ్చింది. ఇట్లా ప్రతి ఇంట్లో మనం డప్పు పెట్టుకున్నాం అనుకో, అంటే ఇప్పుడు మన పిల్లలు ఎవరికి లేవు కదా, కొంతమందికి తప్ప. అంటే రేపు కొనుక్కోవాల్సి వస్తుంది కదా రవీంద్రతో సహా కదా కదా. ఉన్నారా? ఎదురుగానే ఎదురుగున్నారా మొదలు పెట్టా. ఇది రేపు ఉన్నారా నా తమ్ములారా? ఈ పాటల్లో పాట ఒక జాతీయ గీతం రాయండి, అందరు కలిసి రాయండి. మొత్తం చరిత్ర నుంచి జాతి అస్తిత్వం ఏ విధంగా ప్రమాదంలో పడ్డది గతంలో, అంతకుముందు మన జాతి అస్తిత్వం ఏ స్థాయిలో ఉండేది. ఎవరెస్ట్ శిఖరం కంటే ఎత్తైన గౌరవాన్ని పొందిన ఈ దేశంలో పాతాళంలో తొక్కేబడ్డ చరిత్ర కూడా మనకు వచ్చేసింది. నిజంగా సరే, జాంబోడు కాలం అంటామా, ఇంకోటి కాలం అంటామా, అరుంధతి కాలం అంటే ఎవరు అంటాం. అప్పుడు మన చరిత్ర అంతా ఎవరెస్ట్ శిఖరం కంటే ఎక్కువ నిలబడ్డది కదా మన గౌరవం. ఆ తర్వాత మనం పాతాళంలో తొక్కేబడ్డాం కదా. పాతాళంలో తొక్కేబడ్డ మన అస్తిత్వం, ఆత్మగౌరవం దండ వచ్చినాక పెకిలించుకొని వాళ్ళ రోడ్డు మీద భూమి మీదకి వచ్చింది. ఇవాళ యుద్ధం చేసే కాడికి వచ్చింది. పెకిలించుకొని బయటకు వచ్చాడు మన జాతి అస్తిత్వం. దీన్ని మరింత ముందుకు నడిపే విధంగా తమలో ఒక జాతీయ గీతం రావాలి. అంశాల మీద ఎన్ని పాటలైనా రాయండి, కానీ అందరికి ఉపయోగపడే జాతీయ గీతం రాబోయే 100 తరాలు కూడా మన జాతీయ గీతం అని గొప్పగా కనిపించే విధంగా తయారు చేయాలి. మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక 40 రోజులు టైం ఉన్నది. 2వ తారీఖు నాడు ఇక్కడి నుంచి ప్రారంభిద్దాం. 3వ తారీఖు నాడు అన్ని జిల్లాలో ప్రారంభిద్దాం. 30 ఏళ్ల పోరాటంలో నా కళాకారులైన నాయకురాలందరూ కలిసి ఒక 30 రోజుల సమయం మీరు పూర్తిగా వచ్చేసగలిగితే ఈ జాతి యుద్ధంలో గెలిపించుకోవడం వీలవుతారనేసి కూడా మీరు మర్చిపోతాను కోరుకుంటూ, మీ నుంచి నేను ఏం కోరను, మీ సమయం ఇవ్వండి. మీరు సమయం కేటాయించగలిగితే ఆట పాట డప్పు అన్ని జనంలోకి వెళ్ళడానికి అవకాశం వస్తుంది. ఆ ఒక్క విషయంలో మీరు ముందడిగెత్తారని చెప్పి నేను ఆశిస్తూ